శివాయ. హిమవర్ష బ్లాగ్స్కి స్వాగతం. శుభోదయం. ఇప్పుడు ఈరోజు డే 6. ఇప్పుడు గంగోత్రికి వెళ్తున్నాము. ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు టైం 9 o'clock వస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ కూడా అన్నం పప్పు రెడీ చేస్తున్నాము. దారిలో ఇక్కడ ఉదర్తకు తింటాము. ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేస్తే నైట్ 9 o'clockకి గంగోత్రి చేద్దాం చెప్పని మనకు డెస్టినేషన్ చూపిస్తుంది. బట్ కాకపోతే చూడాలి ఎంత దూరం వెళ్దాం అంత దూరం చాయిస్. ఈవినింగ్ 6 o'clock కల్లా మళ్ళీ జర్నీ ఆపేయాలి. అంతే కదా, అంతేనా? మీది రైట్. నైట్ మనం ఇదే హోటల్లోనే స్టే చేస్తాం, హోటల్ నరేష్. ఇది జస్ట్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. మంచి వ్యూ పాయింట్ కూడా ఇది ఎదురుగా చూడండి. అసలు ఇదిగోండి మన కార్. నెక్స్ట్ బయలుదేరడం ఇంకా యాక్చువల్లీ టైం 9:10. ఇప్పుడు గంగోత్రికి బయలుదేరడమే. ముందే వాళ్ళు బయలుదేరాం. మధ్యలో ఒకసారి గంగని కూడా ఓం నమ శివాయ యమునామయ్యాకి. ఈ స్వెటర్స్ కానీ మఫ్లర్స్ కానీ మంకీ క్యాప్ సాక్స్లు గ్లౌజెస్ అన్నీ కూడా ముందే ప్రిపేర్ అవ్వాల్సిన పని ఏం లేదు. పర్లేదు, ఎక్కువ రేట్ ఏం లేదు కానీ కొనొచ్చు, బాగుంటుంది. మొత్తం టెంపరేచర్ 18 ఉంది ఇక్కడ. నైట్ ఇంకా ఎక్కువ ఉండింది యాక్చువల్గా. ఎక్కువ అంటే టెంపరేచర్ పెరగడం కాదు, కూల్ ఎక్కువ ఉందని అర్థం. మళ్ళీ వేరేది అనుకోండి. మళ్ళీ బార్కోట్ దాకా వెనక్కి వెళ్ళాలి ఒక 50 kilometers. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ మారుతుంది రూట్ కొద్దిగా. పైన మంచు కొండలు కనిపిస్తున్నాయి, అదంతా వెళ్ళాలి. మనం అక్కడ నుంచి వచ్చాం ఇప్పుడు ఆ వైట్ బిల్డింగ్ దగ్గర నుంచి, అక్కడి నుంచి ఎంత తిరిగి వచ్చాం. బార్కోట్కి 20 kilometers ఉంది. ఉత్తరకాశీ 81, గంగోత్రి 185. అయితే బార్కోట్ కూడా చదువుకున్నాము. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే రూట్ చేంజ్ గంగోత్రికి లెఫ్ట్. నిన్న మనం వచ్చిన రూటు రైట్ తీసుకుంటే వెళ్తాం వికాస్ నగర్. అది ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటే గంగోత్రి, దార్సు, బరామ్, కుల్లా, కలా, ఉల్గాన్. చేస్తున్న జర్నీ అంటే మొత్తం ఫుల్ ఘాటు, కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ చూడండి, వీళ్ళు అగ్రికల్చర్ వ్యవసాయం కొండపైన చేస్తున్నారు. చాలా పైన ఉన్న చూడండి. అవి రోడ్లో సింగిల్ వెహికల్ వస్తేనే పోవడం కష్టము. కాకపోతే టర్నింగ్ దగ్గర మాత్రం క్రాస్ కావచ్చు. ఒకరు ఇట్లా ఒక బండి క్రాస్ కావచ్చు తప్ప వేరే ఆప్షన్ లేదు. ల్యాండ్ స్లైడ్ కొద్దిగా అయింది, దాన్ని ఇంకొద్దిగా క్లియర్ చేసేస్తే దానికి పైనుంచి మొత్తం తొలుస్తున్నారు. జేసీ పైనుంచి ఆపేశారు ఇక్కడ కొంతసేపు. ఆ కింద పడంతా క్లియర్ చేసిన తర్వాత మనం ఇక్కడ వెయిట్ చేయాల్సిందే. ఎక్స్ట్రాడినరీ, కానీ ఎప్పుడు ల్యాండ్ స్లైడ్ అయ్యేటే ఉన్నాయి. మట్టి రాళ్ళు పడతా ఉన్నాయి. చాలా గొప్పలు చేసాం ఇప్పటి వరకు. అయితే రోడ్డు మాత్రం పెద్దగా ఉంది, బట్ కాకపోతే హెవీ ఘాట్. పెద్ద రాబడిగాడు. గంగోత్రి 129, ఉత్తరకాశీ స్ట్రైట్. ల్యాండ్ స్లైడ్ అయింది కొద్దిగా, ఇక క్లియర్ చేస్తారు. జేసీ పైకి పోయింది చూడు, లెఫ్ట్ లో పైన. అదే కదా,
ఈ కింద బండి క్లియర్ చేయడానికి పెద్దది కొద్దిగా థార్ వచ్చిందట. మహేంద్ర థార్ బస్సు బస్ వస్తుంది. అంత ల్యాండ్ మనసులో నాపితే కొద్దిగా బాగుంటుంది ఎవరి నుండి స్వామి. అసలు ఆదులే కదా. వైట్ కాల్ది ఇంకొకటి ఎల్లో బ్లాక్ అదొక్కటి మనం స్లోగు లీవ్ డాడీ. అవునా పక్కన కదా ఇదిగో ఇక్కడ చూపిస్తున్నా. చల్లగా ఉండేది స్విమ్మింగ్ చేస్తావు లారీ వస్తుంది ఆగకుండా. ఎవరు అడగట్లేదు ఇక్కడ వాళ్ళు. వెనకాల పౌడర్ వేసాను మొత్తం. ఈ సందులో పోయి వాడు క్లియర్ చేయాలంటే తమాషా. ఫస్ట్ లోపు ఎవరు లేరు. ఇప్పుడు లేరు నాన్న. మామూలుగా అయితే పైకి పోయి కొద్ది కొద్ది క్లియర్ చేసుకుంటూ రావాల్సిందే. కానీ ఈ మట్టి ఇదంతా ఏం చేస్తారు అండి? కాళ్ళు ఏమైనా యూజ్ చేసుకుంటారు? ఏం చేస్తారు? యూజ్ లేదు, ఏం లేదు. ఈ రాళ్ళు యూజ్ చేసుకుంటారు. రాళ్ళు యూజ్ వాడచ్చు. మట్టి రాళ్ళు యూజ్ అయితే. NHIDCL వెల్కమ్ యూస్ టు ద డివైన్ సిటీ ఆఫ్ ద శివ్ మహాదేవ్ ఉత్తరకాశీ. వెరైటీ ఉంది ఏదో ఫ్లేవర్ బ్రిడ్జ్ మాదిరి ఉంది కానీ పైనుంచి పడకుండా ల్యాండ్ స్లైడ్ కాకుండా బాగుంది. ఇది కొద్ది దూరం ఉంది. బాగుంది. మొత్తం అంతా బాగుండదు అన్న. అంటే అన్ని చోట్ల వేయలేరు కదా అంతా. అది కూడా కరెక్ట్ ఆగదు. నువ్వు పెద్ద పెద్ద రాళ్ళు పడితే అది కూడా పడిపోతుంది, పైకి పోతుంది అంతే. టన్నల్లోకి వచ్చాం. పక్కన వాకింగ్స్ కూడా ఉంది. ఇట్లా మధ్యలో ఎవరు గట్టిగా అరుస్తావా? ఏమని అరుస్తా గట్టిగా? అరిస్తే ఏమొస్తుంది? సౌండ్ వస్తుంది. అంతేనా? తల బయట కట్టద్దు. పక్కన వాకింగ్ కూడా పంపిస్తుంది. కాశీకి వచ్చాము. మనం వెళ్ళాల్సిన రూట్ అది. అయితే ఇక్కడ పార్కింగ్ ఇక్కడ ఉత్తరకాశీలో ఏంటంటే కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ ఉంటుంది. అందుకని దర్శనం కోసం అని చెప్పి వచ్చాము. బండి అక్కడ పార్క్ చేసాము. ఇక్కడ నుంచి ఎంట్రీ. ప్రస్తుతం ఉత్తరకాశీలో స్వామివారి దర్శనం చేసుకున్నాము. స్వామివారి కాశీ విశ్వనాథుడు ఇక్కడ స్వామి స్వయంభూ అని చెప్తున్నారు. ఒక సైడ్ ఒరిగి ఉంటారు. ఇక్కడ నుంచే మనకు ఉత్తరాఖండ్ యాత్ర దర్శనం స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట వీళ్ళు చెప్పడము. ఇది కలియుగానికి సంబంధించినటువంటి కాశీ కింద చెప్తారట. దర్శనం కంప్లీటెడ్. బాగుంది నాన్న. దాదాపు అభిషేకం చేసినావా? మొత్తం అన్ని షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. ఎందుకని అర్థం కాలేదు. ఇప్పుడు అడిగితే ఇక్కడ ఏదో సంథింగ్ గొడవలు జరుగుతున్నాయంట, మత ఘర్షణలు లాంటివి. స్ట్రైట్నా? ఇంకొక 100 కిలోమీటర్స్ కానీ 4 hours జర్నీ టైం. ఇది మనం పోవాల్సిన రూట్. ఇంకా మన వెంబడి ఉంటుంది గంగానది పక్కనే. మనం పోతూ ఉంటాం. గంగానది కూడా పోతూ ఉంటుంది కిందిగా. అంతే మనకు ఆవిరి పోతుంటుంది. ఇంకా భోజనం చేయలేదు. భోజనం కోసం ఆపుతున్నాం. చూస్తే ఇక్కడ ప్లేస్ బాగా అనిపిస్తుంది. కొద్దిగా బెటర్ అనిపించింది. ఇక్కడ ఆపేసి భోజనం చేసి బయలుదేరాం. మళ్ళీ వెంబడి బయలుదేరుతున్నాము. టైం 3:45. యాక్చువల్గా ఏంటంటే మనం వెళ్ళాల్సిన రూట్ వచ్చి సెట్ ఉంది. ఇలా ఒకసారి ఆపి మనం ఏదైతే ఉందో టికెట్ ఆన్లైన్ బుక్ చేసుకుంటామో
ఆ టికెట్ బార్ కోడ్ ఇక్కడ స్కాన్ చేస్తున్నారు ఇక్కడ ఈ కౌంటర్లో. ఈ స్కానింగ్ అయిన తర్వాత మళ్ళీ మన వెహికల్ నెంబర్ ఎంటర్ చేయించుకొని పంపించేస్తున్నారు. జస్ట్ అంతే, స్కాన్ చేయడం మాత్రమే. అది మొత్తం వెదురు బొమ్మలతో కట్టారు వీడు. గంగనని అంటారు ఈ ప్లేస్. అంటే పూర్వకాలంలో గంగోత్రికి వెళ్ళడానికి దారి ఉండేది కాదంట. అందుకని అప్పుడు పరాశర ఋషి తపస్సు చేసి ఇక్కడ ఈ జలధారాన్ని పుట్టించేటట్టుగా వరం పొందాడని చెప్తారు. ఈ పరాశర ఋషి ఇక్కడ తపస్సు చేసిన స్థలం అని చెప్పి అంటారు. ఎప్పుడు అందుకని ఇక్కడ వేడి జలధారలన్నీ వచ్చాయి. చేసినటువంటి మందిరం, తపస్సు చేసిన ప్లేస్. మొత్తానికి గంగోత్రి చేరుకున్నాము. 8:33 టైం. ఇక్కడ లాడ్జ్ హోటల్ చంద్రలా కాటేజ్ దానిలో తీసుకుంటున్నాము. రూమ్ చెప్పాము ఆల్రెడీ, వెళ్ళిపోవడమే. పెట్టేసి మళ్ళీ కారు మళ్ళీ బయట పార్కింగ్ చేసి రావాలట. మొత్తానికి మార్నింగ్ 9 o'clock మనం యమునోత్రి దగ్గర జనకిచెట్టు ప్లేస్ నుంచి బయలుదేరి గంగోత్రికి చేరుకునేసరికి నైట్ 9 o'clock అవుతుంది. అంటే ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది వచ్చి. ఇదే హోటల్లో ఉన్నాం ప్రస్తుతం రీడింగ్ వచ్చేసి, అంటే మనం ఈరోజు 220 కిలోమీటర్లు జర్నీ చేసాము దాదాపుగా 10. దాంతోపాటుగా మనం ఉత్తరకాశీ దర్శనము, గంగనని అనే ప్లేస్లో దర్శనం అవి చేసుకోవడం జరిగింది. దానికి టైం పట్టింది బాగా, అంతే. ఇప్పుడు ఆల్రెడీ ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు రూమ్లో. ఇంకా తినేసి పడుకోవడమే. ఇక్కడ క్లైమేట్ ప్రస్తుతం అయితే 9 degrees ఉంది. ఇంకా నైట్ మార్నింగ్ కల్లా మైనస్లో కూడా వెళ్ళిపోతుందని చెప్పి అంటున్నారు. చూడాలి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. రూమ్ అయితే మంచి రూమ్ దొరికింది. లోపల ఇంకొక రూము, బయట ఒక రూము, లోపల ఒక రూము. ప్రస్తుతంగా -9 degrees చూపిస్తుంది చూడండి. అది కూడా అదిగోండి 9 degrees. ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.